ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మందికి థైరాక్సిన్ లెవెల్స్, సో గుడ్ ఫుడ్, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, గుడ్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఐ థింక్ థైరాయిడ్ క్యాన్ బి కంట్రోల్డ్. సో నిజంగానే ఈ ఒబేసిటీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ థైరాయిడ్ అనేది వస్తుందంటారా? హైపోథైరాయిడిజంలో రోజు పొద్దున్న లేచి ఒక టాబ్లెట్ తీసుకొని మంచినీళ్ళు తాగినాకనే రెస్ట్ ఆఫ్ ద వర్క్ డే స్టార్ట్ అవుతుంది. సో హైపో అన్నది ఏ సైజు తర్వాత దాన్ని హైపో అని అంటాము, హైపర్ అనేది ఏ సైజుకు ఉంటే హైపర్ అంటారు? అట్లేం లేదు. హైపో బేసికలీ మన థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది దాని మీద మనం హైపోనా హైపర్ అంటాం. నాడ్యూల్స్ ని టూ కేటగిరీస్, ఏ సైజ్ అయినా చేయొచ్చు. ఇట్స్ వన్ డే కేర్ ఆర్ లేకపోతే కొన్ని డేస్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇది కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్ అండి. సో పేషెంట్ మోర్ ఆర్ లెస్ హాఫ్ డే లోపల రక్తం, కాళ్ళకి వెళ్ళిన రక్తం గుండె వైపు వాపస్ అంటే రిటర్న్ అస్సలు రావడం ప్రాబ్లం అవుతున్నందుకు, ఈ వెయిన్స్ అనేది లోడ్ కరెక్ట్గా తీసుకోలేనందుకు ఉబ్బి వాచి బయటికి కనిపిస్తాయి. సో దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. ఇది చాలా మటుకు ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత. సో దీనివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ. వెరికోజ్ వెయిన్స్ కానీ లేకపోతే స్పైడర్ వెయిన్స్ కానీ ఇవి మనకి రాకుండా ఉండడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే బెటర్, అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? వారికోజ్ వెయిన్స్ అనేది అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ with vitamin C. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనలో చాలా మందికి థైరాయిడ్ సమస్య అనేది అయితే ఉంటుంది. థైరాయిడ్ గురించి మనలో చాలా మందికి తెలుసు. అది రెండు రకాలు, ఒకటి హైపో అండ్ ఒకటి హైపర్. చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా మెడికేషన్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మెడికేషన్ నుంచి మనం తప్పించుకోవాలంటే కంపల్సరీగా సర్జరీ అనేది అయితే చేసుకోవాలి అని చెప్పి. కానీ ఈ రెండు ప్రాసెస్ కాకుండా ఇంకో ప్రాసెస్ తోటి మనం కంప్లీట్గా థైరాయిడ్ అనేదాన్ని మనం నిర్మూలించుకోవచ్చు. మెయిన్గా థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది ఏదైతే ఉందో వాటిని పూర్తిగా అంటే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం థైరాయిడ్ని కూడా మొత్తానికి నిర్మూలించుకోవచ్చు. దాని తర్వాత మనం లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. సో ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నాం ఒబేసిటీ వల్ల అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనలో చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా థైరాయిడ్ అనేది అయితే వస్తూ ఉంది. సో నిజంగానే ఈ ఒబేసిటీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ థైరాయిడ్ అనేది వస్తుందంటారా? థైరాయిడ్లో రెండు రకాలండి, హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే మనలో బాడీలో హార్మోన్ అంటే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం, సేమ్ థింగ్ తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటాం. సో ఈ రెండు దాంట్లలో కామన్గా ఏంటి అంటే మనము లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది తీసుకోవాల్సింది వస్తుంది. ఎస్పెషలీ హైపోథైరాయిడిజంలో రోజు పొద్దున్న లేచి ఒక టాబ్లెట్ తీసుకొని మంచినీళ్ళు తాగినాకనే రెస్ట్ ఆఫ్ ద వర్క్ డే స్టార్ట్ అవుతుంది. సో ఇలానే చాలామందికి ఇదే అంటారు. అండ్ చాలామందికి ఈ థైరాయిడ్లో బాగా గడ్డలు వస్తాయి, నెక్లో హైపోలో వస్తాయి, హైపర్లో వస్తాయి. సో ఈ బేసిక్గా దీనికి ఏంటి అంటే తరతరాలుగా ఓన్లీ సర్జరీ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు లోబ్స్ ఉంటాయండి మనకు థైరాయిడ్లో. సో ఏ సైడ్ మనకు ఒక పెద్ద లంప్ లాగానో లేకపోతే ఒక గడ్డలాగా ఏదైనా ఫామ్ అవుతే ఆ సైడ్ లోబ్ను అనేది కట్ చేసి తీసేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే కొత్త ప్రక్రియ అంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటాం. సో ఈ థైరాయిడ్ నాడ్యూల్ అల్ట్రాసౌండ్లో ఎక్కడుంది, ఎంత పెద్దగా ఉంది అనేది చూసుకున్న తర్వాత దాన్ని ఒక నీడిల్ పెట్టి బర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మన కామన్ టెక్నాలజీస్, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అండ్ మైక్రోవేవ్ టెక్నాలజీ ద్వారా ఈ నాడ్యూల్స్ అనేది కంప్లీట్గా బర్న్ చేసేస్తామండి. ఈ బర్న్ చేసిన నాడ్యూల్ ఏంటంటే ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినప్పుడు మన నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఆ నాడ్యూల్ వలన కంప్రెషన్ లేకుండా నార్మలైజ్ అవుతుంది. నార్మలైజ్ అయినప్పుడు మన నార్మల్ థైరాయిడ్ లెవెల్స్, హార్మోన్ లెవెల్స్ కూడా బాడీలో నార్మలైజ్ అవుతాయి, నియర్ నార్మల్ స్టేజ్కి వస్తాయి చాలామందికి. అండ్ వాళ్ళు కొందరికి ఎలా అంటే చిన్న నాడ్యూల్స్ ఉన్న వాళ్ళకి అసలు ఆ
సప్లిమెంటేషన్, అంటే ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేటివి కూడా కంప్లీట్గా ఆపేసేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మనం ఏదైతే అల్ట్రాసౌండ్ తోటి తీసేస్తున్నామో అది కంప్లీట్గా మనకి బయటికి వచ్చేస్తుందా, లేకపోతే మనకి ఈ బాడీ అంటే ఈ పార్ట్లోనే అది కంప్లీట్ స్ట్రింక్ అయిపోయి మనకి బాడీ నుంచి వేస్టేజ్ ద్వారా వచ్చేస్తుందా? సో బేసిక్గా ఆ ప్రొసీజర్ ఎలా చేస్తాము అనేది కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఒక పేషెంట్ థైరాయిడ్ నాడ్యూల్ తోటి డయాగ్నోసిస్ అవుతే, సపోజ్ ఆ పేషెంట్ నా దగ్గరకు వస్తే ఫస్ట్ అది ఎలాంటి నాడ్యూల్, అది బినైనా మ్యాలిగ్నెంటా. బినైనా అంటే నాన్ క్యాన్సరస్, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అండి. క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అని ఫస్ట్ తేల్చాల్సింది వస్తుంది. సో దానికి ఒకటి అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్సీ, అంటే అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ ఒక చిన్న నీళ్ళు వేసి శాంపుల్ తీసుకుంటాం. శాంపుల్ అనేది ల్యాబ్కి వెళ్తుంది, ల్యాబ్ వాళ్ళు అనలైజ్ చేసి చెప్తారు. ఇప్పుడు అది కంప్లీట్లీ నాన్ క్యాన్సరస్ అనుకోండి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 4 centimeters ఇన్ సైజ్, ఈ అబ్లేషన్ అనేది కంప్లీట్లీ క్యూర్ చేసే ఇంటెంట్ తోటి వీ డూ దట్ అబ్లేషన్ అండి. ఇప్పుడు పేషెంట్ మార్నింగ్ నార్మల్గా ఫాస్టింగ్లో హాస్పిటల్కి వస్తారు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వీ డూ ద స్కాన్, వీ మెజర్ ద సైజ్, వీ డూ ఎవ్రీథింగ్, అండ్ దెన్ వీ గివ్ హిమ్ లోకల్ అనస్థీషియా జస్ట్ టు ద నెక్, అండ్ దెన్ వీ పుట్ ది అబ్లేషన్ నీడిల్. ది అబ్లేషన్ నీడిల్ ఈజ్ కంప్లీట్లీ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. అల్ట్రాసౌండ్ గైడెన్స్లో పెట్టి దాన్ని బర్న్ చేస్తాం. ఈ బర్న్ చేస్తే నార్మల్గా అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 months, ద నాడ్యూల్ స్టార్ట్ ష్రింకింగ్ ఇన్ సైజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆ ఇమీడియట్గా రిజల్ట్ అనేది మనకు ఉండదు, కానీ ఇట్ ష్రింక్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఎస్, డెఫినెట్లీ దే గో డౌన్ టు లెస్ దెన్ 1 centimeter అండ్ ఈవెన్ స్మాలర్ అండి. Even because most of the patients after the procedure we follow up every monthly just on a routine scan to see how it is responding to the treatment. సో అంటే వన్స్ పేషెంట్కి వన్స్ మనం అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత 3 to 6 monthsలో నాడ్ అనేది కరిగిపోతూ ఉంటుందంటారు, అబ్లేషన్ చేసిన తర్వాత. ఓకే. సో బేసిక్గా అంటే ఇప్పుడు మనకి హైపో హైపర్ 2 నాడ్యూల్స్ ఉంటాయి కదా. సో హైపో అన్నది ఏ సైజు తర్వాత దాన్ని హైపో అని అంటాము, హైపర్ అనేది ఏ సైజుకు ఉంటే హైపర్ అంటాము? అట్లేం లేదు. హైపో బేసికలీ మన థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది దాని మీద మనం హైపోనా హైపర్ అంటాం. నాడ్యూల్స్ని 2 categories, ఏ సైజ్ అయినా చేయొచ్చు. ఏ సైజ్ అంటే యూజువలీ 4 centimeters కంటే తక్కువ ఉన్నప్పుడే చేస్తాం. ఎక్కువ ఉంటే వీ డూ అ డిఫరెంట్ ప్రొసీజర్ కాల్డ్ ఎంబులైజేషన్ అండి. సో ఎంబులైజేషన్లో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 4 centimeters వీ డూ ఎన్ ఎంబులైజేషన్ ప్రొసీజర్. కానీ అబ్లేషన్ క్యాన్ బి సేఫ్లీ డన్ ఫర్ వెదర్ ఇట్ ఈస్ బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ క్యాన్సర్. But less than 3 or 4 centimeters in size, we can completely reduce it and without any major side effects. మీకు నార్మల్గా సర్జరీ చేస్తే వాయిస్ చేంజ్ అనేది వస్తుంది, హ్యూజ్ స్కార్ ఎస్పెషలీ అక్రాస్ ద నెక్, అండ్ ఎస్పెషలీ విమెన్ జ్యువెలరీ వేసుకోవాలన్నప్పుడు ఆ స్కార్ ఉంటే అస్సలు బాగా కనిపించదు. అండ్ ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్ విత్ విమెన్ అండి, సాడ్లీ. సో కానీ ఈ procedure ద్వారా, and especially when we do the procedure, you will just have a small dot and where we put that needle, and 5 or 7 days later you hardly see that dot. A needle petindi kuda is no scar, there is no suture, there is no general anesthesia. So when I am doing the procedure, I talk to my patient, everything is okay. Okay, we are continuing the procedure, we will finish it in another 15-20 minutes, and we keep talking to them also. So they are very comfortable getting this done. And the major advantage with this, there is no scar, there is no general anesthesia. So long-term complications, voice change, ఏది రాదండి. And it has to be done properly. You don't have any other complications with this procedure. సో అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ చేసినాక పేషెంట్ని అంటే లైక్ ఇట్స్ 1 day కేర్ ఆర్ లేకపోతే కొన్ని డేస్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి? ఇది కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్ అండి. సో పేషెంట్ మోర్ ఆర్ లెస్ హాఫ్ డే లోపల దే కెన్ గో బ్యాక్ హోమ్. So we admit the patient, about 15-20 minutes we start the procedure, 40-45 minutes usually the procedure is done. Then we put them under our observation, voice maatladtam, then we give them some water, everything is okay. We discharge them about say 2 hours after the procedure is done. They walk back home andi, most of them, and comfortable. There is no major anesthesia side effects undavu, procedure side effects undavu. They do their normal regular work from the next day itself. సో అంటే ఇప్పుడు మనం ఫుడ్ కూడా ఈ పేషెంట్స్ కి మనం నార్మల్ గా డైలీ పెట్టే ఫుడ్ పెట్టొచ్చా, లేకపోతే
ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసి పెట్టాలి? బేసిక్గా ప్రొసీజర్ తర్వాత ఐ వుడ్ యూజువల్లీ టెల్ దెమ్ టు అవాయిడ్ కోల్డ్ బెవరేజెస్. ఎందుకంటే ఇఫ్ యూ డ్రింక్ కోల్డ్ అండ్ దెన్ యూ కాంటాక్ట్ సమ్ కోల్డ్ ఆర్ కాఫ్, మనకు కొంచెం వాయిస్ చేంజ్ అయ్యి కొద్దిగా కంఫర్టబుల్గా ఉండదు ఎస్పెషలీ. సో అబౌట్ 1 week ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఇఫ్ యూ అవాయిడ్ కోల్డ్ డ్రింక్స్, ఐ థింక్ దట్ షుడ్ బి వెల్ అండ్ గుడ్, నాట్ అ బిగ్ థింగ్. సో సార్ ఇప్పుడు ఈ అంటే మనం అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఆ నాడ్యూల్ని కంప్లీట్లీ రెడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మనకి నాడ్యూల్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సేమ్ నాడ్యూల్స్ రాకపోవచ్చు, కానీ వేరే అంటే థైరాయిడ్ని మనం కంప్లీట్గా తొలగించడం లేదు. ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్గా ఉంది. సో కొత్త నాడ్యూల్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. వస్తే కూడా సేమ్ ప్రొసీజర్ క్యాన్ బి రిపీటెడ్. బట్ ద మేజర్ అడ్వాంటేజ్, హార్మోనల్ సప్లిమెంట్స్ అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ మేజర్ స్కార్ ఆన్ యువర్ నెక్. దేర్ ఇస్ నో సూచర్ అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్. సో ఇట్స్ నాట్ అ మేజర్ దట్ మచ్ అంటే మనకి అంత టైం టేకింగ్ కాదు, అంత మనీ ఎఫిషియెంట్ కూడా కాదు కాబట్టి సో ఇట్ క్యాన్ బి డన్ ఇన్ ఈజీ స్టెప్స్. సో సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి అంటే లైక్ బేస్డ్ ఆన్ క్యాన్సర్ ఆర్ నాట్ మనకి నాడ్యూల్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకుంటే? నార్మల్గా ఇది ఏంటి అంటే చాలా మందికి థైరాక్సిన్ లెవెల్స్, సో హెల్దీయర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో నార్మల్ మోడరేట్ వెయిట్లో ఉండి గుడ్ ఫుడ్, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, గుడ్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఐ థింక్ థైరాయిడ్ క్యాన్ బి కంట్రోల్డ్. అండ్ ఎస్పెషలీ హైపోథైరాయిడ్లో యూ టెన్ టు పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్, కానీ నార్మలైజ్ చేస్తే యూ టెన్ టు గెట్ బ్యాక్ ఇన్ టు అ నార్మల్ షేప్ అండి. సో ఎస్పెషలీ హైపోథైరాయిడ్ ఉండి వెన్ యూ ఆర్ వెరీ హెవీ, you have these nodules, you burn those nodules, your thyroid gland becomes normal. So it starts functioning normally. And then you will have to be off supplements eventually. And then you get to a healthier body. అంటే ఇప్పుడు ఈ నాడ్యూల్స్ని మనం రెడ్యూస్ చేసిన తర్వాత బాడీ వెయిట్ అయితే ఏదైతే మనకి థైరాయిడ్ గ్లాండ్స్ నార్మల్ బాడీ వెయిట్ నార్మల్కి వస్తుందా? నార్మల్ థైరాయిడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ హైపోథైరాయిడ్ వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతే అది కూడా విల్ స్లోలీ స్టార్ట్ కమింగ్ డౌన్ అండి. యా వెన్ ఎస్పెషలీ థైరాయిడ్ లెవెల్స్ ఆర్ నార్మల్ ఇన్ యువర్ బాడీ, యూ టెన్ టు మెయింటైన్ ఎ నార్మల్ వెయిట్. కానీ you have to exercise, we have to follow diet and we have to do some exercise. That doesn't mean we eat a lot and we'll still become healthy, slim. Yeah. Okay, so sir basically not only the patients those who were under this ultrasound but also people who are getting these thyroid day by day, సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో ఎస్పెషలీ మీకు నెక్లో బాగా పెద్ద నాడ్యూల్స్ బయటకి వికారంగా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, అవి సింపుల్ నాడ్యూల్ని అబ్లేషన్ చేసుకుంటే మీకు సర్జరీ లేకుండా అది కంప్లీట్గా. ఇంకొకటి ఏంటి అంటే లాంగ్ టర్మ్ మీరు మేబీ హార్మోనల్ సప్లిమెంట్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేసే అవసరం పడకపోవచ్చు. అన్ని కేసెస్లో కాకపోయినా సిగ్నిఫికెంట్ నంబర్ మనం రెడ్యూస్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆ సర్జరీ మేజర్ సర్జరీ అనేది అవాయిడ్ చేస్తాము అండ్ సర్జరీతో రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేస్తాం. సో సార్ జనరల్గా మనలో చాలా మందికి ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే స్కిన్ అంటే లెగ్స్ దగ్గర కానీ కొంతమందికి హ్యాండ్స్ దగ్గర కూడా రెడ్ లైన్స్ లాగా నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. అసలు వాటిని బేసిక్గా ఏమంటారో, అవి ఎందువల్ల వస్తూ ఉంటాయి? బేసిక్గా కాళ్ళల్లో రెడ్ లైన్స్ అనేటివి స్పైడర్ వెయిన్స్ అంటారు. ఇది వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లంలో ఒక పార్ట్. సో ఈ స్పైడర్ వెయిన్స్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్. అవి పెద్దగా అవుతా ఉంటే పెద్దగా బ్లూ కలర్గా లావుగా బయటికి స్కిన్లో నుంచి బయటికి వచ్చి పుండ్లలాగా అయ్యేటిది దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. దీన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా అంటాం. బేసిక్గా దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే రక్తం కాళ్ళకి వెళ్ళిన రక్తం గుండె వైపు వాపస్ అంటే రిటర్న్ అస్సలు రావడం ప్రాబ్లం అవుతున్నందుకు ఈ వెయిన్స్ అనేది లోడ్ కరెక్ట్గా తీసుకోలేనందుకు ఉబ్బి వాచి బయటికి కనిపిస్తాయి. సో దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. ఇది చాలా మటుకు ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత బాగా ఒళ్ళున్న వాళ్ళు అంటే ఒబిసిటీ తోటి బాగా సఫర్ అవుతున్న వాళ్ళు అండ్ స్టాండింగ్ జాబ్స్ లైక్ పోలీస్మెన్, టీచర్స్, సెక్యూరిటీ గార్డ్స్, అదే కాకుండా డాక్టర్స్, నర్సెస్కి కూడా బాగా కామన్గా వస్తుంది. ఎందుకంటే చాలా టైం నిలబడ్డప్పుడు ఈ వెయిన్స్ అనేటివి బాగా ఎక్కువ పనిచేయాలి. ఈ వెయిన్స్లో ఒక వాల్వ్ అనేది ఉంటుంది. నార్మల్గా బ్లడ్ కింది వైపు నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ వాల్వ్స్ అనేటివి ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి. కానీ ఈ మెకానిజం వాల్వ్ మెకానిజం
అనేది దెబ్బతిన్నప్పుడు ఈ వెయిన్స్ అనేటివి వాపు, ఎందుకంటే రిటర్న్ వాల్వ్స్లో నుంచి కిందికి రక్తం అనేది వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాల్వ్స్ అనేటివి లావుగా అవుతూ ఉంటాయి. ఈ లావుగా అయినవి మనకి కాళ్ళల్లో కామన్గా బాగా లావుగా అయ్యి కనిపిస్తూ ఉంటాయి, ఎర్రగా, బ్లూగా, బ్లాక్గా. అండ్ కొందరికి ఇవి బాగా పెద్దగా అయ్యి పగిలి పుండులాగా వీనస్ అల్సర్ అంటాం, అలా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ అనేవి మనకి కాళ్ళల్లో మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఇతర బాడీ పార్ట్స్లలో కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్? ఇతర బాడీ పార్ట్స్లో కూడా ఫామ్ అవుతాయి, కానీ చాలా కామన్గా చూసేది కాళ్ళల్లో చూస్తాం. వారికోస్ వెయిన్స్ అంటే వారిసీస్ అంటాం, కడుపులో కూడా కనిపిస్తాయి. దానికి కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. కానీ చాలా మటుకు పేషెంట్సే కాకుండా జనరల్ పబ్లిక్లో చాలామందికి మనకి వారికోస్ వెయిన్స్ అనేది కాళ్ళల్లో చాలా కామన్గా కనిపిస్తాయండి. మీరు సుమారు 10 మందిలో ఒక 4-5 అయితే కామన్గా ఉంటాయి, కానీ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. అండ్ ఎర్లీ స్టేజెస్లో మనకు ఆ రెడ్గా లైన్స్ లాగా కనిపించినప్పుడు ఏ పెయిన్ మాత్రం ఉండదు. సో ఆ స్టేజ్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తాము. ఆ నెగ్లెక్ట్ చేసినప్పుడు అది ఎక్కువ అయ్యి లావుగా వెయిన్స్ ఉబ్బి పుండ్లు అయ్యి బాగా పిక్కలలో నొప్పి వచ్చి వచ్చినప్పుడు డాక్టర్ని అప్రోచ్ చేస్తాము యూజువల్గా. సో సార్, ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి? నార్మల్గా మనకి వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఏ పెయిన్ మాత్రం ఉండదు. మీరు అన్నట్టు ఆ రెడ్గా లైన్స్ వెయిన్స్ అనేటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. అవే కాకుండా బ్లూగా ఉబ్బి వంకరగా రౌండ్గా స్పైడర్ లాగా లేకపోతే మనకు ఒక స్నేక్ లాగా బాగా కనిపిస్తూ ఉంటాయి కాళ్ళల్లో. ఇదే కాకుండా నార్మల్గా పిక్కలలో నొప్పి, నిలబడుతూ ఉన్నప్పుడు లాగినట్టు, కాళ్ళల్లో బాగా లాగినట్టు సెన్సేషన్, ఆ రెస్ట్లెస్నెస్ అనే ఫీలింగ్ బాగా కామన్గా ఉంటుంది. ఈ కామన్ సిమ్టమ్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు అండ్ ఎస్పెషలీ వెయిన్స్ కనిపిస్తున్నప్పుడు దగ్గరున్న వాస్కులర్ స్పెషలిస్ట్ని కలిసి చూయించుకోవడం అనేది బెటర్. సో సార్, ఇప్పుడు ఇందులో మనం ఇంకొకటి స్పైడర్ వెబ్ లాగా కూడా ఫామ్ అవుతుంటాయి అని. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరికోస్ వెయిన్స్ అండ్ ది స్పైడర్ వెబ్స్? ఆ స్పైడర్ వెయిన్స్ వెరీ ఎర్లీ స్టేజ్ అండి. వారికోస్ వెయిన్స్ స్టార్ట్ కాకన్నా ముందు స్పైడర్ వెయిన్స్ లాగా ఉంటాయి. ఈ స్పైడర్ వెయిన్స్ అనేది మనకి స్కిన్ పైన, అంటే స్కిన్కి ఎగ్జాక్ట్లీ కింద ఉంటాయి. వారికోస్ వెయిన్స్ అనేది కొద్దిగా లోపలగా డీప్గా ఉంటాయి. సో ఈ స్పైడర్ వెయిన్స్ అయినా వారికోస్ వెయిన్స్ అయినా హ్యావ్ టు బీ ట్రీటెడ్ టుగెదర్. ఈ స్పైడర్ వెయిన్స్ మోర్ ఆర్ లెస్ కాస్మెటిక్ కన్సర్న్ అండి ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు. కానీ బేసిక్గా ఆ మెయిన్ వెయిన్, కాళ్ళల్లో ఉన్న మెయిన్ వెయిన్ దెబ్బతిన్నందుకే ఈ స్పైడర్ వెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి చాలామందికి. సో సార్, ఇప్పుడు అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అయినా కూడా లేకపోతే ఈ స్పైడర్ అయినా కూడా మన బాడీలో ఎందుకు ఫామ్ అవుతుంటాయి? అంటే లైక్ మనకున్న ప్రీవియస్ హెల్త్ ఇష్యూసా, లేకపోతే ఏంటి అసలు? బేసిక్గా చాలామందికి హెరిడిటరీగా వస్తాయండి. అంటే పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో ఈ వారికోస్ వెయిన్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. అదే కాకుండా విమెన్కి వెన్ దే ఆర్ ప్రెగ్నెన్సీలో కడుపు బాగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు మనకి కాళ్ళల్లో నుంచి రిటర్న్ వచ్చే రక్తనరాల మీద ఒత్తిడి బాగా పడుతుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ వెయిన్స్ అనేటివి కాళ్ళల్లో విమెన్లో ఎస్పెషలీ బాగా లావ్ అవ్వడము అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వారికోస్ వెయిన్స్ అనేది కామన్గా చూస్తాం. అదే కాకుండా ఒబిసిటీ ఉన్నప్పుడు మనం నార్మల్ బాడీ టెండెన్సీ ఏంటి అంటే నార్మల్గా ఫంక్షన్ చేసే వెయిన్స్ కంటే ఎక్కువ బ్లడ్ కావాలి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఆ టైంలో కూడా వెయిన్స్ ఎక్కువ పనిచేసి దెబ్బతిని వారికోస్ వెయిన్స్ లాగా డెవలప్ అవుతాయి. ఇదే కాకుండా కొన్ని జెనెటికల్ కండిషన్సే కాకుండా ఈ స్టాండింగ్ జాబ్స్, ఎస్పెషలీ చాలామందికి పోలీస్మెన్కి డెఫినెట్గా వాళ్ళ లైఫ్ టైంలో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 8 to 10 అవర్స్, కొన్నిసార్లు 14-15 అవర్స్ కూడా నిలబడి ఉంటారు. అదే కాకుండా సెక్యూరిటీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉన్నప్పుడు మన వెయిన్స్ ఆల్మోస్ట్ 2 times 3 times ఎక్కువ పని చేయాల్సింది వస్తుంది. నార్మల్గా పని చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవైనా ఖరాబ్ అవుతాయి. అండ్ ఈ వాల్వ్యులార్ మెకానిజం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సేమ్ థింగ్. ఆ వాల్వ్యులార్ మెకానిజం అనేది బై జెనెటిక్గానే ప్రాబ్లం రానియండి, మనం ఎక్కువ బర్డెన్ వేసినందుకు డ్యామేజ్ అయినా సరే ఆ వారికోస్ వెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి కామన్గా. సో సార్, ఇప్పుడు ఈ స్పైడర్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ మనకి ఈ లెగ్స్ లాగానే, అంటే లైక్ వారికోస్ వెయిన్స్ లాగానే లెగ్స్లోనే ఫామ్ అవుతాయా, లేకపోతే బాడీలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు? బాడీలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు స్పైడర్ వెయిన్స్ అనేటివి, కానీ కామన్గా లెగ్స్లో చూస్తాము.
ఎస్పెషలీ లెగ్స్లో చూస్తాము స్పైడర్ వెయిన్స్. సో సార్ ఇప్పుడు ఈ వెరికోజ్ వెయిన్స్ కానీ లేకపోతే ఈ స్పైడర్ వెయిన్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఇంకేమైనా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు బ్లడ్ నార్మల్గా కాళ్ళల్లో నుంచి రివర్స్ టువర్డ్స్ ద హార్ట్ అనేది ఫ్లో అవ్వాలి వెయిన్స్లో. కానీ ఈ వెయిన్ వాల్వ్ డ్యామేజ్ అయినప్పుడు టువర్డ్స్ ద హార్ట్ కాకుండా రిటర్న్ కిందికి వెళ్తున్నాయి. ఆ రిటర్న్ కిందికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే స్లోగా ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది వెయిన్స్లో ఉన్న బ్లడ్. ఈ స్లో ఫ్లో తోటి ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా బ్లడ్ క్లాట్స్ అనేటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషలీ బాగా లావుగా వాచిన వెయిన్స్లో బ్లడ్ అనేది స్లోగా కర్వ్గా ఉన్నందుకు వెయిన్ స్లోగా పోతుంది. స్లోగా పోయినప్పుడు గడ్డలు ఫామ్ అవుతాయి, అంటే బ్లడ్ క్లాట్స్ అంటాం. ఈ బ్లడ్ క్లాట్స్ అనేటివి అక్కడ నుంచి డిస్లాజ్ అయితే డీవీటీ ఫామ్ అవ్వచ్చు, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. లెగ్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. ఆ బ్లడ్ క్లాట్స్ అక్కడ నుంచి కూడా మూవ్ అయ్యి లంగ్స్లోకి పోతే పల్మనరీ ఎంబాలిజం అంటాం. పల్మనరీ ఎంబాలిజం క్యాన్ బి ఎ ఫేటల్ కండిషన్ అండి, ఇఫ్ నాట్ ట్రీటెడ్, డయాగ్నోజ్డ్ అండ్ ట్రీటెడ్ ఎర్లీ. సో పల్మనరీ ఎంబాలిజం హ్యాస్ టు బి డయాగ్నోజ్డ్ అండ్ ట్రీటెడ్ వెరీ ఎర్లీ. ఎస్పెషలీ చిన్న క్లాట్స్ ఉంటే లంగ్స్లోకి పోతే ప్రాబ్లం లేదు, కానీ పెద్దది వస్తే మాత్రము ఆల్మోస్ట్ ఫేటల్ అండి పల్మనరీ ఎంబాలిజం. సో ఈ వారికోజ్ వెయిన్స్ అనేది ఎర్లీ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తే వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్ మైట్ గో. అలా అని చెప్పి అందరూ పేషెంట్స్కి పల్మనరీ ఎంబాలిజం వస్తుంది అని గ్యారంటీడ్గా లేదు, కానీ వీ హ్యావ్ సీన్ ఇన్ పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషలీ జెనెటిక్గా ఉండి ఆ వెయిన్స్ అనేటివి అరే మా తాతలకు కూడా ఉండే నాకు కూడా ఉన్నాయి అని చెప్పి చాలా నెగ్లెక్ట్గా చేస్తారు. ఆ మందికి ఎస్పెషలీ బాగా లావ్ అయ్యి క్లాట్స్ ఫామ్ అయ్యి డీవీటీ అనేది బాగా కామన్గా వస్తుంది. అండ్ దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే పల్మనరీ ఎంబాలిజం వచ్చేది అవకాశం చాలా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి ఈ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, సో దీనివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ. ఈ వెయిన్స్ వల్ల హార్ట్ అటాక్ అనేది తక్కువ, కానీ ఎస్పెషలీ వెయిన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్, వెయిన్స్ ఆర్టరీస్ అనేది ఇంకో సిస్టమ్. ఇప్పుడు హార్ట్ ఎక్కువ పంప్ చేయాల్సింది వస్తుంది, ఎందుకంటే రిటర్న్ బ్లడ్ కాళ్ళల్లో నుంచి రిటర్న్ హార్ట్కి రావట్లేదు. సో హార్ట్ లోడ్ ఎక్కువ తీసుకొని హార్ట్ బాగా స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, ఎస్పెషలీ ఇన్ పేషెంట్స్ విత్ వారికోజ్ వెయిన్స్. ఎందుకు అంటే రిటర్న్ బ్లడ్ తక్కువ వస్తున్నప్పుడు హార్ట్కి పంపింగ్ యాక్షన్ ఎక్కువ చేయాల్సింది వస్తుంది, ఎందుకంటే బాడీలో ఆ కంటిన్యూస్ సర్క్యులేషన్ అనేది ఉండడానికి. దీనివల్ల హార్ట్ అటాక్స్ అనేది కొద్దిగా తక్కువ. సో సార్ ఇప్పుడు ఈ వెరికోజ్ వెయిన్స్ కానీ లేకపోతే స్పైడర్ వెయిన్స్ కానీ ఇవి మనకి రాకుండా ఉండడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే బెటర్, అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? వారికోజ్ వెయిన్స్ అనేది అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ విత్ వైటమిన్ సి, ఆరెంజెస్, లైమ్, లెమన్, అవన్నీ విల్ హెల్ప్ విత్ ఆల్ దిస్, సో దట్ మనకి వారికోజ్ వెయిన్స్, ఈ స్పైడర్ వెయిన్స్ అనేటివి రావు. అండ్ కామన్గా చూసేది ఇప్పుడు పోలీస్ మెన్ వీళ్ళు బాగా స్టాండింగ్ జాబ్స్ ఉన్నప్పుడు టేక్ అ బ్రేక్, ఒక 40-50 మినిట్స్ నిలబడ్డారు అనుకోండి, ఒక 5-10 మినిట్స్ కూర్చోండి. సో బాడీ అయినా నార్మలైజ్ అవుతుంది, అండ్ దెన్ యూ కెన్ రెజ్యూమ్ వర్క్. ఆ షార్ట్ బ్రేక్స్ తీసుకుంటే కూడా కాళ్ళకు అనేది రెస్ట్ దొరుకుతుంది అండ్ వెయిన్స్ టెన్ టు రికవర్. సో ఆ షార్ట్ బ్రేక్స్ తీసుకోవడము, అండ్ ఎస్పెషలీ వాకింగ్. ఇఫ్ యూ కెనాట్ రన్, you walk for a few kilometers. Start with say half a kilometer, slowly increase and keep increasing. So what happens is body tends to get accommodated, manchi circulation కాళ్ళలోకి వస్తుంది. మనం వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ విత్ దట్ ఇంప్రూవ్మెంట్ మనకు ఫ్యూచర్లో బెటర్గా ఉంటాము. అండ్ ఫిట్గా ఉండి ఒబీస్గా లేనప్పుడు వారికోజ్ వెయిన్స్ అనేది రావడం కూడా తక్కువ అవుతుంది. సో సార్ ఇప్పుడు ఈ వారికోజ్ వెయిన్స్ అండ్ స్పైడర్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా ఫస్ట్ ఎర్లీ స్టేజెస్, ఇప్పుడు స్పైడర్ వెయిన్స్ వస్తాయి, కాస్మెటిక్గా కన్సర్న్ ఉంది అంటే స్క్లీరోథెరపీ అని చేస్తాం. ఒక చిన్న డ్రగ్ ఒక నీడిల్ ద్వారా ఆ వెయిన్స్లోకి ఇంజెక్ట్ చేస్తాము. ఇది అల్ట్రాసౌండ్ గైడెన్స్లో. సో ఆ డ్రగ్ బయటికి ఎక్కడికి సీప్ కాకుండా ఎక్కడికి పోకుండా కరెక్ట్గా వెయిన్ లోపలికి పోయి వెయిన్ని క్లోజ్ చేయడానికి, ఎర్లీ స్పైడర్ వెయిన్స్ కోసం. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి మేము ఎర్లీ స్టేజెస్లో ఏం చెప్తామంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి, ఫుల్ లెంత్ స్టాకింగ్స్ ఇస్తాము. సో దే వేర్ దెమ్ ఫ్రమ్ మార్నింగ్, ఫ్రమ్ ద టైమ్ దే గెట్ అప్ టు ద టైమ్ దే స్లీప్. సో ఈ వెయిన్స్ని క్లోజ్ చేసి పెడితే నార్మల్ బిగ్ వెయిన్స్ ఇన్ యువర్ లెగ్స్ టేక్ అప్ ద లోడ్ అండ్ దే విల్ హెల్ప్ విత్ ద సర్క్యులేషన్ అండ్ ఇంప్రూవ్ ద సర్క్యులేషన్. ఇదే కాకుండా యాజ్
spider veins grow bigger and form varicose veins. Varicose veins netla ante we treat with multiple options like radio frequency ablation, microwave ablation, laser therapy, which is the most common among all of them, and glue therapy, which is the newer one. So all of these are completely non-surgical. So పాత కాలపు లాగా కట్ చేసి వెయిన్ని బయటికి లాగేయడం అనేది దాన్ని ఇప్పుడు ఆ పద్ధతి అసలు లేదు. ఆ పద్ధతి ద్వారా రికరెన్స్ అనేది చాలా హై ఉంటుండే. కానీ ఈ న్యూవర్ టెక్నాలజీస్ ద్వారా మనం ఈదర్ యూ టేక్ రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్, లేజర్ ఆర్ గ్లూ థెరపీ, ద రికరెన్స్ ఈజ్ వెరీ లో. దెర్ ఈజ్ నో స్కార్, దెర్ ఈజ్ నో సూచర్, అసలు ఒక కుట్ అనేది వేయడం అనేది ఏముండదు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ క్యాన్ బి డన్ అండర్ లోకల్ అనస్థీషియా. సో మేజర్ అనస్థీషియా ఇచ్చే అవసరం అసలు లేదు, జనరల్ అనస్థీషియా. సో సార్, ఇప్పుడు ఉన్నటువంటి మన జనరేషన్ అంటే మా జనరేషన్ కానీ ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటి అని అంటే టైంతో సంబంధం లేకుండా ఫుడ్ తీసుకోవడమా లేకపోతే వర్క్ స్ట్రెస్ వల్లనో ఒబేసిటీ అనేది కూడా పెరుగుతుంది. సో ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఈ వెరికోస్ వెయిన్స్ కానీ లేకపోతే స్పైడర్ వెయిన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో బేసిక్గా రెగ్యులర్ టైమ్లీ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్ అండి. no matter what you do, you will not be able to buy back a little bit of time or a little bit of health andi. So the more healthier you eat and more timely you have your meals, it is the most important thing andi. Thank you so much డాక్టర్ గారు. సో చూస్తున్నారు కదా, మన బాడీలో మనం ఏదైతే కేవలం చిన్న మరకలాగా చూసి వదిలేస్తుంటామో అదే మనకి తరువాత అది ప్రాణాంతకమైన వ్యాధి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన బాడీలో ఏమైనా ఇలాంటి మార్క్స్ మనకి కనిపించినప్పుడు వెంటనే ఆ సంబంధించినటువంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమా లేకపోతే దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల దాన్ని మనం తక్కువ స్టేజ్లోనే మనం దాన్ని పూర్తిగా కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మన లైఫ్లో ఉన్నటువంటి వర్క్నైనా కానీ ఏదైనా మనం ఫుడ్ తీసుకునే దాన్ని కూడా ఈ వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనకేంటి అని అంటే మన బాడీలో వచ్చేటువంటి ఈ చిన్న మార్పులు వీటిని ఈ వెయిన్స్ని కూడా మనం హెల్తీగా ఉంచుకొని మన డైలీ లైఫ్ని అయితే హెల్తీగా చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.